ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నత పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికి ప్రత్యేకమైన శుభాభివందనలు తెలియజేస్తున్నానండి. గడిచిన కాలమంతా ప్రభు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఏప్రిల్ మాసంలో ఆఖరి రోజు వరకు కూడా తన కృపను చొప్పున మనల్ని భద్రపరిచినందుకు ఆ దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరూ ఒక నూతనమైన దినాన్ని ఆయన ప్రేమతో ఆయన కృపతో మనకు అనుగ్రహించిన విధానం బట్టి ఆ దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభువారు మనందరికి ఒక మంచి వాగ్దానం దయచేస్తున్నారు. ఈరోజు ప్రభువారు మనందరికి ఇచ్చిన వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆమేన్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చనుగాక. ప్రియమైన బిడ్డలారా, ప్రభువారు వ్యక్తిగతంగా కానీ లేదంటే దైవజనుల ద్వారా కానీ అనేకమైన వాగ్దానాలు మాటలు ప్రభు మనకిస్తూ ఉంటారు, వాగ్దానం చేస్తూ ఉంటారు. అయితే ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కొన్నిసార్లు మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి, మనం జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నమ్మదగిన వారుగా ఉండలేకపోవచ్చు. కానీ మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగినవాడు కాకపోడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఇదిగో నీతో నేను చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువనని అలనాడు యాకోబు గారితో చెప్పిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా చెప్తున్నారు. ఏదైతే ప్రభు మనకు వాగ్దానం చేశారో ఆయన నమ్మదగిన వారు కనుక ఆ వాగ్దానం తప్పనిసరిగా మన జీవితంలో నెరవేరుస్తారు. ఆ విధంగా ఆ ఒక్క వాగ్దానం మన అందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చులాగున నమ్మదగిన దేవుడు మన జీవితంలో సహాయకరంగా ఆధ్యాత్మికంగా ముందుకు ప్రోత్సహించే ఒక ఉన్నతమైన స్థానం మనల్ని నిలబెట్టి ఆయన నామానికి మహిమకరంగా వాడుకునే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ వాగ్దానం ప్రభు మనందరి జీవితంలో స్థిరపరిచినట్లుగా ఆయన నమ్మదగిన వాడుగా మన జీవితంలో ఉండినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గనుడానికి వందనాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు. అవునయ్య, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మా జీవితంలో ఎన్నో వాగ్దానాలు మేము స్వతంత్రించుకోలేకపోతున్నాం తండ్రి. నువ్వు నమ్మదగిన వాడు నైనా మా జీవితంలో వాగ్దానాలన్నీ మేము స్వతంత్రించుకుని నీ సన్నిధులు నీ రాజ్యవ్యాప్తిలో ముందుండి నీ నామాన్ని మహింపచ్చు కృపను దయచేసి ప్రార్థన లేకపోసిన ప్రతి ఒక్క బిడ్డని నిండారులుగా మీరు దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమకరంగా నాయన ప్రభు నేను స్తుతించిన కనపరిచే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మనల్ని అడిగి జవాబులు పొంది నా ప్రియ పరలోకపు తండ్రి.